హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు వావ్ మామ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మరి సంక్రాంతి అయిపోయింది. సంక్రాంతిలో భాగంగా కోడిపందాలు, ముత్యాల ముగ్గులు, హరిదాసు కథలు ఇవే కాకుండా ఒక బొమ్మల కొలువు అనే సాంప్రదాయం కూడా మన తెలుగువారు తీసుకొచ్చారు. మరి బొమ్మల కొలువు ప్రతి ఏటా నా ఫ్రెండ్ సునీత వాళ్ళ ఇంట్లో, భారతక్క వాళ్ళు అందరూ కలిసి చాలా చక్కగా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారనమాట. మరి ఈ బొమ్మల కొలువులో ఏమేం సైడ్ బొమ్మలు బయటికెళ్ళాలి పెడతారు? గదా! ఎందుకు పెడతారు? అసలు బొమ్మల కొలువు ఎందుకు పేరుస్తారు? అనే విషయాలన్నీ తెలుసుకుందాం. సంక్రాంతి అంటేనే సంతోషాల సంభ్రమం. మన పండుగల్లో అతిపెద్ద పండుగ అంటే అది సంక్రాంతే. ఆ రోజున ధనధాన్యాలతో తెలుగు లోగిళ్ళు కలకల్లాడిపోతూ ఉంటాయి. అందుకే రకరకాల వేడుకలతో సంక్రాంతి జరుపుకుంటారు తెలుగువారు. వాటిలో బొమ్మల కొలువు ఒకటి. సంక్రాంతి వేడుకల్లో బొమ్మల కొలువు జరుపుకోవడం వెనుక గొప్ప ఆంతర్యమే ఉంది. పురాణ ఘట్టాలను గుర్తుకు తెచ్చేలా బొమ్మల్ని అక్కడ అమర్చడం జరుగుతుంది. తద్వారా ఆ పురాణ విశేషాలు మన తర్వాతి తరం వారికి తెలియజేయాలని సంకల్పం నుంచి పుట్టుకొచ్చిన తంతే బొమ్మల కొలువు. ఈ సందర్భంగా రకరకాల పాటలను కూడా పాడతారు. అసలు బొమ్మల కొలువు ఎలా చేస్తారు? ఆ రోజు పాడే పాటలేంటి తెలుసుకుందాం. ఆనవాయితీ ఆధారంగా ఆడపిల్లలతో మెట్లు మెట్లుగా బొమ్మలను అమరుస్తారు. ఇవి ఎప్పుడూ బేసి సంఖ్యలోనే ఉంటాయి. ఇంట్లో వారందరూ కలిసికట్టుగా బొమ్మలు అమర్చడం వారిలోని సృజనాత్మకతను పెంపొందిస్తుంది. దేవుళ్ళ బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, నక్కపల్లి బొమ్మలతో పాటు దేశ విదేశాల బొమ్మలు సేకరించి కొలువులో ఉంచుతారు. వీటితో పాటు పంచాంగం బ్రాహ్మడు, పెద్ద ముత్తైదువ, పచారీ కొట్టు వ్యాపారి, ఆవు దూడ, జంతువులు, పక్షులు, పండ్లు, ప్రకృతి తదితర బొమ్మలు కొలువుల్లో ఉంటాయి. కాలక్రమంలో దేశ నాయకులు పురాతన కట్టడాలు, ప్రయాణ సాధనాలు, వాహనాల బొమ్మలకు వీటిలో చోటు కల్పిస్తున్నారు. అందంగా, కళాత్మకంగా అమర్చిన బొమ్మల కొలువు పేరంటానికి బంధుమిత్రులను పిలుస్తుంటారు. వాటి చెంతన కోలాటం ఆడుతూ, పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. మెట్లపై బొమ్మలను తామస, రాజస, సత్వగుణాలకు ప్రతీకగా అమరుస్తారు. ఈ మూడు గుణాలను అధిగమిస్తే దేవి కరుణ లభిస్తుందని నమ్మకం. భక్తి, త్యాగం, స్నేహం, సమానత్వం, శ్రద్ధ పెంచడమే ఈ పండుగల అంతరార్థం. రాను రాను బొమ్మల కొలువు లాంటి సాంప్రదాయాలు తగ్గుముఖం పడుతూ వస్తున్నా ఇంద్రకీలాద్రిపై ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు విశేషంగా అందరినీ ఆకర్షిస్తోంది. సకల దేవతల స్వరూపం ఈ బొమ్మల కొలువు. బాలికలే ప్రత్యేకంగా చేయడానికి కారణం ఉంది. అది ఏంటంటే గోదాదేవి పూజ చేసి గొబ్బిళ్ళు తొక్కి పాటలు పాడతారు. అలా చేస్తే ఆ స్వర శబ్దాలకు వారికి గోదాదేవి అనుగ్రహం కలుగుతుంది. తద్వారా పిల్లలకు సకాలంలో పెళ్లి అయ్యే యోగ్యం కలుగుతుందని మన పురాణాలు చెప్తున్నాయి.
సో చూసారు కదా! మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చక్కగా ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి సేకరించిన మినియన్స్ ఇలా రకరకాల బొమ్మలన్నీ కూడా వాళ్ళు ఇండో వెస్టర్న్ ఫ్యూజన్ లాగా బొమ్మల కొలువులో అమర్చడం జరిగింది. చాలా వింతగా ఉంది కదా! చాలా చక్కగా ఉన్న ఈ బొమ్మల కొలువు వీడియోని నా ఫ్రెండ్ సునీత నాకు అందించడం జరిగింది. మరి సునీతకి థాంక్స్ చెప్తూ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Thank you. Keep supporting.